హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇంకా ఇదైతే సాటర్డే రోజు ఈవినింగ్ అనమాట. అంటే 4:30 అలా అయి ఉంటుందండి టైం అయితే. ఇంకా నేనైతే షాప్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. అంటే పిల్లలకి చెప్పలేదు నేను షాప్కి వెళ్తాను, మీరు షాప్ దగ్గరికి రండి అని చెప్పి. ఇంకా నేను ఫ్రైడే రోజు కూడా వెళ్ళానండి షాప్కి, కానీ ఆ రోజు కూడా చెప్పలేదు. అందుకని ఆ రోజు కూడా నేను 4కి అలా వచ్చేసాను అనమాట. ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా సాటర్డే రోజు అయితే నేను 4:30 అయిపోయింది. అంటే పిల్లల వ్యాన్ కూడా వచ్చేసిందండి. ఇంకా ఇక్కడిదేమో వర్షాలు పడడం వల్ల మా వీధంతా చూడండి ఎలా ఉందో, బురద బురదగా ఉంది కదా. ఇంకా మీకు అదే చూపిస్తున్నాను. సో ఇంకా పిల్లలైతే ఇంటికి వచ్చేసి ఉంటారని చెప్పి హడావిడిగా అయితే నేను బయలుదేరాను. ఇంక ఇక్కడేమో పిల్లలే నాకు ఎదురొచ్చారండి. వాళ్ళు ఇంటి దగ్గరే ఉండకుండా నా కోసం అయితే మళ్ళీ బ్యాగు, క్యారేజ్ అన్నీ తీసుకొని వస్తున్నారనమాట ఇల్లు దాటుకొని. అయితే నేను చెప్పాను వాళ్ళకి అక్కడే ఉండుండొచ్చు కదా, నేను వచ్చేస్తాను కదా అని. అంటే నేను వచ్చేటప్పటికే మీరు లేరు, నువ్వు లేవు కదా, అందుకని అంగటి కాడ ఉంటావేమో అని చెప్పి వస్తున్నాము అని అయితే అన్నారనమాట. పాపం మా విన్ని అయితే ఇక్కడ దారిలోనే పడిపోయిందండి. తను రావటము బ్యాగు, ఇంకొక పక్క క్యారేజ్, ఇంకొక పక్క మళ్ళా యూనిఫామ్ పావడ అదంతా తగులుకొని అయితే పాపం పడిపోయింది కింద. అయితే జారుతోంది, అసలు బురద బురదగా ఉంది కదా. ఇంకా ఆల్రెడీ తనకి అక్కడ దెబ్బ ఉందండి మోకాల దగ్గర. మళ్ళీ పడడం వల్ల ఏమైందంటే ఇంకా మళ్ళీ దెబ్బ తగిలిందనమాట, బ్లడ్ అంతా కారుతోంది. ఇంకా ఇంటికి వెళ్ళైతే నేను క్లీన్ చేయాలి. సో ఇంకా అలా అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత తనకైతే కాలు క్లీన్ చేసి ఇంకా కొంచెం ఆయింట్మెంట్ అది పూసానండి. ఇంకా కాటన్తో క్లీన్ చేసి ఆయింట్మెంట్ అది పూసాను. ఇంకా తనకైతే కొంచెం అన్నం పెట్టానమాట. ఇద్దరికి కూడా స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టేసి ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ అవి తీసిచ్చాను. ఇంకైతే ట్యూషన్కి తీసుకెళ్తున్నానండి. ఇంకా ఎగ్జామ్స్ అనమాట. మండే నుంచి అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఇంటి దగ్గర సరిగ్గా చదవట్లేదు కదా అని చెప్పి ఇంకా ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను. ఉంచాను, ఒక 2 days అలా ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇంకా వద్దులే, ఉండొద్దు, ఇంకా ట్యూషన్కి వెళ్తేనే మంచిగా చదువుకుంటున్నారు, చెప్పిన మాట వింటున్నారని చెప్పి ఇంకా ట్యూషన్కి అయితే పంపించేశానండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ చదివిపిస్తాను, ట్యూషన్లో ఏం నేర్చుకున్నారు, ఏం చదువుకున్నారు అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చాకైతే నేను అడుగుతాను. ఇంకా మళ్ళీ వాళ్ళు ఏం నేర్చుకున్నారో కూడా నేను మళ్ళీ వాళ్ళ దగ్గర చెప్పించుకుంటాను అనమాట. ఇంటి దగ్గర కూడా ఉంటుంది, కాకపోతే ఏంటంటే అంతా ఇదిగా అయితే ఉండదు కదా. ఇంకా ట్యూషన్లో చెప్పడం వేరు, మనం ఇంటి దగ్గర కదా అని చెప్పి నేనైతే ట్యూషన్కి పంపిస్తానండి. ఇంకా అక్కడికి వెళ్ళైతే మంచిగా నేర్చుకుంటారు వాళ్ళైతే. ఇంకా అందుకని ఇంకా ఆ ఉద్దేశంతో అయితే ఎగ్జామ్స్ వస్తున్నాయని చెప్పి ఇంకా ఆ ఉద్దేశంతో అయితే నేను వాళ్ళని ట్యూషన్కి పంపించేశాను. ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అయితే నేను ఇంకా నా వర్క్స్ అనేటివి స్టార్ట్ చేశాను అనమాట. మామూలుగా అయితే 4కే వచ్చేద్దాం అనుకున్నాను అసలు షాప్ నుంచి. కాకపోతే ఇంకా స్టిచ్చింగ్వి చెప్పాను కదా బట్టలు అని చెప్పి, సో ఇంకా కంప్లీట్ చేసేసే పోదాము, ఇంకా పెండింగ్ పెట్టడం ఎందుకు అని అయితే అనుకున్నానండి. డ్రెస్ అయితే ఒకటి అర్జెంట్, ఇంకా అందుకని చెప్పి ఇంకా డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసి అయితే ఇంక నేను వచ్చేసాను అనమాట. ఎందుకంటే మిషన్ ఎక్కువ స్టిచ్చింగ్ అది చేస్తుంటే హెల్త్ అస్సలు మంచిగా ఉండట్లేదండి. ఇంకా చాలా దెబ్బ అయిందనమాట ఇంతకుముందు. ఇంకా అందుకనేసి నేనైతే బ్లౌజులు అయితే 1, 2, ఇంకా డ్రెస్ అయితే ఒకటే కుడతాను అనమాట. ఫ్రాక్ అయినా చుడిదార్ అయినా సరే ఒకటే డ్రెస్. ఇంకా అలా అయితే నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను అండి. ఇంక ఇక్కడ ఏంటంటే పనులన్నీ అయిపోయాయి. ఇంకా కసువు చిమ్మేసి ఇంకా అంట్లంతా కూడా తోమేశానండి. ఇంకా స్నానం చేసేసి అయితే ఇక్కడ ఫస్ట్ దీపం పెడుతున్నాను. ఇక్కడ దీపం పెట్టేటప్పుడు ఏమైందంటే చేతికి నూనె పోసుకున్నా, అదే బాటిల్ ఉంటుంది కదా, నూనె మూత తీసి పెట్టేస్తున్నాను, చూసుకోకుండా అయితే చేయి తగిలేసింది. ఇంకా అదేమైందంటే మొత్తం కారిపోయిందనమాట, పేపర్ అంతా కూడా, కింద అర్మ కూడా కారిపోయింది. ఇంకా సర్లే ఇంక ఇప్పుడు మారవడం ఎందుకులే, పొద్దున్నే మార్చుదామని చెప్పి ఇంకా అట్లాగే దీపారాధన చేసేసానండి.
ఇంక ఇక్కడ ఏంటంటే మొక్కజొన్నలు తీసుకొచ్చాం కదా, ఇంకా ఫ్రైడే రోజైతే మొక్కజొన్నలు తీసుకొచ్చాను. ఇంకా అవైతే పిల్లలకి ఇక్కడ ఉడకబెడదామని చెప్పి ఇంక ఇక్కడైతే నేను మొక్కజొన్నలు పీల్ చేస్తున్నాను అనమాట. ఉంటుంది కదా, అవంతా కూడా తీసేసి ఇంకా దబర్లో అయితే వేసి ఉడకబెడదాము అన్నట్లుగా అయితే చేస్తున్నానండి. ఇంకా వంట వచ్చేసి మధ్యాహ్నం సొరకాయ పప్పు చేశాను. ఇంకా అదే ఉంది కర్రీ అయితే. ఇంకా రైస్ ఒక్కటే అనమాట. ఇంకా అది కూడా పెట్టేశాను నేను. ఇంకా టైం అయితే 7 అలా అయిందండి. ఇంకా పిల్లలు వచ్చేసారు. ఇంకా మా హస్బెండ్ కూడా షాప్ కట్టేసి అయితే వచ్చేసారు 7కి. ఇంకా ఇంకా రైస్ అయిపోతే ఇంకా పిల్లలకి పెట్టాలండి. ఇంకా వాళ్ళకి ఇంకా మేము కూడా తినేసేయాలన్నమాట. సరే ఈ లోపల అయితే మొక్కజొన్నలు ఉడకపెడుతున్నాను తింటారని చెప్పి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపల ఉడకపెట్టాలి అని చెప్పారనమాట. నేను ఇంకా షాప్లో ఉండడం వల్ల అయితే ఉడకపెట్టలేకపోయానండి. ఇంకా ఇంటికి వచ్చాక ఉడకబెడదాం అనుకున్నాను. ఇంకా మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోయారు కదా, సర్లే నైట్కి ఉడకబెడదాం తింటారు అన్నం తిన్న తర్వాత అనే ఇదితో అయితే ఇంకా ఇలా చేస్తున్నాను. ఇంకెక్కడైతే మా పిల్లలు కూడా వచ్చి కూర్చున్నారండి. మేము కూడా హెల్ప్ చేస్తాము, నేను కూడా ఒలుస్తాను అని అంటే ఇంకా సర్లే అని చెప్పి ఇంకా వాళ్ళ చేతికైతే ఇచ్చాను. ఇంకా మా విన్నీ అయితే ఒలుస్తుంది. మా పెద్ద పాప ఏమో నేను ఒలిచింది ముక్కలు అవి కట్ చేసి అందులో వేస్తే అవేమో తినేస్తూ ఉంది పచ్చివే. ఇంక నేనైతే అవి తినకూడదు, కడుపులో నొప్పి వస్తాయి అని అయితే చెప్పాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ చెత్తని పడేయడం కోసం నేనంటే నేను అని చెప్పి కొట్టుకుంటున్నారండి. ఇంకా వాళ్ళని నచ్చ చెప్పి వాళ్ళకి సర్ది చెప్పడమే అసలు పెద్ద తలనొప్పి. వాళ్ళు అస్సలు చెప్పిన మాట విన్నారనమాట. అంటే కొట్టుకుంటూ అరుచుకుంటూ చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. నేను ఇప్పుడే చూస్తున్నాను, నేను కూడా చూడలేదు. సో ఇంకా అలా అనమాట, పిల్లలు ఉంటే అలా ఉంటుంది, సందడిగా కూడా ఉంటుంది ఒకటి. కాకపోతే ఇంకా ఈ రచ్చలు ఈ గొడవలు అవి మనం సర్ది చెప్పలేమన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే నేను కరివేపాకు తెచ్చారండి మా హస్బెండ్ అయితే. అంటే మన షాప్ దగ్గర అయితే ఒక పెద్ద కరివేపాకు చెట్టు ఉందన్నమాట. సరే కోసుకురా అని అయితే చెప్పాను నేను. వస్తూ కోసుకురమ్మంటే ఇంకా కరివేపాకు అయితే కోసుకొచ్చారు. ఇంకా అవంతా పురుగులు ఇంకా చెత్త జీడ అంతా ఉందన్నమాట ఆకుకైతే. ఈయన ఏం చేశారంటే అంతా ఒకటిగా తీసుకొని వచ్చేసారనమాట కవర్లో పెట్టుకొని. ఇంకా నేనైతే మొత్తం నీట్గా అయితే ఏర్పించుకుంటున్నాను. అంటే మంచాకే తీసుకొని పనికిరాందంతా కూడా పడేద్దామని చెప్పి ఏరుతున్నాను అనమాట మంచాకునే. ఇంకేంటంటే ఇలా మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఇంకా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా ఉంటుందండి. నేను షాప్ పెట్టినప్పటి నుంచి అక్కడే కరివేపాకు కోసుకొని వచ్చుకుంటానమాట. ఇంకా అట్లా కొంచెం దండిగా కోసుకొని వచ్చుకున్నానంటే ఉంటుంది, చాలా డేస్ అయితే వస్తుంది నాకైతే. మనం కర్రీస్లో డైలీ 1 రెమ్మలే కదా వేస్తాము, అంత మించి వేయం కదా, చాలా డేస్ అయితే వస్తుందండి. సో ఇంకా అలా అనమాట. ఇంకా అక్కడే పుదీనా చెట్టు కూడా ఉందండి. పుదీనా అనమాట ఫుల్గా ఉందన్నమాట. ఇంకెప్పుడన్నా కావాలి అన్నప్పుడు ఏదన్నా పుదీనా పచ్చడి చేయాలన్నా లేదా ఏదైనా బిర్యానీలోకి కర్రీస్లోకి కావాలంటే నేను అక్కడి నుంచే తెచ్చుకుంటాను అవసరమైనంత. సో ఇంకెక్కడ ఏంటంటే మొక్కజొన్నలు కూడా ఉడికిపోతూ ఉన్నాయండి. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు గోడల మీద అంతా బొమ్మలు వేసుకొని చెప్తున్నారు. ఇది చెల్లి అంటే కాదు ఇది అక్క అంటే ఇంక అట్లయితే ఆడుకుంటున్నారనమాట. గోడలంతా నాశనం చేసేస్తున్నారు ఏంటి అని చెప్పనైతే నేను చెప్తున్నాను వాళ్ళకి. సో ఇంకా ఫైనల్గా ఏంటంటేనండి, ఇంకా వాళ్ళకైతే ఫుడ్ కూడా తినిపించేసాను. ఇంక నేను అదైతే షూట్ చేయలేదులేండి, మేము కూడా తినేసాము, పిల్లలకి కూడా పెట్టేశాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా బ్యాగ్స్ తీసుకొని రమ్మని చెప్తే ఇంకా మా విన్నీ ఏమో తీసుకొచ్చి ఇంకా తను అడుగుతున్నాను నేను, ఏం నేర్చుకున్నావు ట్యూషన్లో ఈరోజు, ఏం చెప్పారు ఏంటి అనేసి అంటే ఇంక వాళ్ళైతే చెప్తున్నారు ఇది నేర్చుకున్నాము పలాంది ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్కి ఏమొస్తాయి ఏంటి అని అంటే ఇంకైతే వెళ్తున్నారనమాట. బ్యాగ్ తీసుకొని రమ్మని చెప్పాను మా పెద్ద పాపకైతే. దేనికైనా సరే మనం ఒక పని చెప్పామంటే ఫస్ట్ మా చిన్న పాప అయితే అలర్ట్గా ఉంటుందండి. మనము పని పెద్ద పాపకి చెప్పినా సరే ఫస్ట్ చిన్న పాప అలర్ట్ అయిపోద్ది అనమాట. తను వెళ్ళి చేసేస్తుంది తినకంటే ఫస్ట్. ఇంకా అలా ఉంటుంది మా వెన్నీ అయితే. సో ఇంకెక్కడైతే మా పెద్ద పాప బుక్స్ తీసుకొచ్చిందండి. తనకి
ఎగ్జామ్స్లోకి ఏవో కొన్ని వర్డ్స్ వస్తాయి అంటే ఇంకా అవైతే చెప్పిందనమాట. ఇవి వస్తాయి మమ్మీ, మేడం ఇది చదువుకోమంది అని. సో నేనైతే తనని స్పెల్లింగ్స్ అడుగుతున్నాను చెప్పమని చెప్పేసి, ఇంకా తనైతే స్పెల్లింగ్స్ చెప్పింది. నేను ఇక్కడ ఇలా కూర్చోబెట్టేశానండి. ఇంక ఇట్లా కూర్చోబెట్టి మొక్కజొన్నలు ఉడికే కదా, ఇంకా అవైతే తీసుకొని తింటూ చదువుకోండి నేను వస్తానని చెప్పైతే ఇంకా ఇంకొక మొక్కజొన్న కంకి తీసుకురావడానికి అయితే వెళ్ళానమాట. ఎందుకంటే మా పెద్ద పాప చెప్పింది ఉడకబెట్టిన మొక్కజొన్నలో ఉప్పు, కారము ఇంకా నిమ్మకాయ పిండితే మంచిగా బాగుంటుంది మమ్మీ టేస్ట్గా అనిందనమాట. ఇంకా సర్లే నిమ్మకాయ లేదు కదా, ఇంకా ఉప్పు కారం వేసుకుని తిందాము బాగుంటుందేమో అన్న ఇదితో అయితే నేను ఇట్లా చేద్దామని చెప్పి ఇంకా అవన్నీ కూడా ఒలుస్తూ ఉన్నానండి. ఉప్పు కారము అది వేసుకుని తిందామని చెప్పి. సో ఇంక ఇక్కడేమో మా పెద్ద పాప అయితే బుక్ ఎత్తుకొని కూర్చుందనమాట. మా విన్నీ అయితే నేను కూడా ఒలుస్తాను నీతో పాటుగా అయితే చెప్తాను తను. ఇంకా కాసేపు ఒలిచింది. తనైతే నేను అడిగిన అంటే అవన్నీ చెప్పిందండి స్పెల్లింగ్స్ అయితే మా విన్నీ. మా పెద్ద పాప కొంచెం మిస్ అయిందనమాట కొన్ని దగ్గరలో అయితే. ఇంకా అందుకని తనని కూర్చోబెట్టాను అనమాట. సో ఇంకా మా విన్నీ ఏమైందంటే నేను కూడా బుక్ తెచ్చుకుంటాను చదువుకుంటానని చెప్పి ఇంకా తను కూడా బుక్ తీసుకురావడానికి అయితే వెళ్ళింది. ఇంకా చిన్నపిల్లలు అయితే యాక్టివ్గా ఉంటారండి పెద్దవాళ్ళకంటే కూడా. అంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళకంటే కూడా సెకండ్ పుడతారు కదా, వాళ్ళైతే చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా షార్ప్గా కూడా ఉంటారనమాట. నేను చూస్తున్నాను కదా మా విన్నీ మా పెద్ద పాప కంటే కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, షార్ప్గా కూడా ఉంటుంది. ఇంకా నేను మా తమ్ముడు మా ఇద్దరిలో కంటే మా తమ్ముడు మంచి యాక్టివ్గా ఉంటాడు, మంచి తెలివిగా ఉంటాడు అనమాట. నేను కొంచెం సాఫ్ట్ నాదనమాట, కొంచెం చాలా సెన్సిటివ్ మైండ్ నాదైతే. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా డీప్గా తీసేసుకుంటాను నేను, చాలా లోతుగా ఆలోచిస్తాను అనమాట. ఏ చిన్న విషయాన్నైనా కూడా సరే చాలా మైండ్కి తీసేసుకుంటాను నేనైతే. అంటే ఏముందిలే అన్నట్లుగా అయితే వదలను అనమాట. సో అట్లా ఉంటుంది నాది. సేమ్ నేను ఎలాగో మా పెద్ద పాప కూడా అంతేనండి, తను కూడా అలాగే ఉంటుంది అనమాట. చాలా సెన్సిటివ్ తను కూడా. ప్రతి చిన్న విషయానికి కూడా ఏడ్చేస్తుంది తనైతే. సో చాలా అంటారు కదా డెలికేట్ మైండ్ అని, సో అలా అనమాట మా ఇద్దరిది అయితే చాలా డెలికేట్ మైండ్ అనమాట. సో ఇంకా అదండి. ఇంక ఇక్కడేమో నేనైతే కొంచెం తింటూ కొంచెం ఒలుస్తూ ఉన్నాను. ఎందుకంటే అవి ఒలవడానికి అయితే అసలు రావట్లేదు. కొంచెం ఒలిచాను కానీ ఇంకా నా వల్ల కాలేదు, నేను ఒలవలేనని చెప్పి ఒలిచినంత వరకు చాలే అని ఇంకా బ్యాలెన్స్ ఉన్న పప్పులను అయితే నేను కొరుక్కొని తినేస్తున్నాను అనమాట. ఇంకా అట్లా కొంచెం మా విన్నీ ఒలుస్తోంది, కొంచెం నేను ఒలుస్తున్నాను. నేను ఒకటి ఒలిస్తే ఇంకొక 4-5 పప్పులు అయితే తినేస్తున్నానండి. సో ఇంకా అట్లా ఫైనల్గా పప్పులు అయితే వలిచేసాను. ఇంక అందులో ఆల్రెడీ ఉప్పేసి ఉడకబెట్టాం కాబట్టి కారం అయితే వేసి కలిపాను, తిన్నాము. కానీ అస్సలు బాగాలేదండి. నిమ్మకాయ కానీ పిండుకొని ఉంటే టేస్ట్ వచ్చి ఉంటుంది, ఇలాగైతే అస్సలు బాగాలేదు. మాకైతే నచ్చలేదు అనమాట, వదిలేసాము. ఎవరం తినలేదు, నేను తినలేదు, పిల్లలు తినలేదండి. సో ఇంకా ఇంతేనండి. నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.